ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు చురి చేసుకుందాం. ఏపీల కూటమి సర్కార్ ఇయాల ఇంకో పని ముంగటేసుకున్నది. చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పట్టాలిచ్చే కార్యాన్ని ఇయాల మంత్రి నారా లోకేష్ అన్న మంగళగిరి నియోజకవర్గంలో చాలు చేసిండు. మరి ఆడ లోకేష్ అన్న ఏం మాట్లాడిండు, మంగళగిరికి ఇంకా ఏం చేయబోతున్నాడు, పట్టాల పంపిణీ కార్యం ఎట్లా నడిచిందనే ముచ్చట్లన్నీ పురాగర్చుకున్న దప్ప ఎన్నికలకు ముందుగాలిచ్చిన హామీని నెరవేర్చే కార్యాన్ని ముంగటేసుకున్నాడు మన లోకేష్ అన్న. ఇయాల మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిల మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చాలు చేసిండు. ముందుగల రాజమండ్రి గోవిందు సీతామహాలక్ష్మి దంపతులకు ఉండవల్లిల మొదటి శాశ్వత ఇంటి పట్టతోనట్టుగా చీర సారె పెట్టిండు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక 10 నెలల్లోనే మంగళగిరిల మొదటి పట్టా ఇచ్చినమని చెప్పిన లోకేష్ అన్న రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని అన్నాడు. దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకు ప్రజల కోరిక. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ పనికొచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8,000 మంది అప్లై చేస్తే దాంట్లో 4,200 మంది మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. నేను చెయ్యబోయే కార్యక్రమాన్ని చూసి రాష్ట్రం అంతటా జనాలు అడుగుతారు, అంతటా కూడా ఇట్లనే చేస్తామని అన్నాడు. 91,000 మెజారిటీ ఇచ్చి మంగళగిరి ప్రజలు పెద్ద బాధ్యత ఇచ్చిరు కాబట్టి మంగళగిరిని అన్ని తీర్ల అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చిండు. స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్ లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ 1 నిలబడే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా పార్కులు కానివ్వండి, ప్లే గ్రౌండ్లు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది. మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం. దాంతో పాటు శ్మశానాల అభివృద్ధి కూడా కార్యక్రమంగా తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు, ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు. మంగళగిరి ప్రజల కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం. కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు, ఒక మోడర్న్ హాస్పిటల్ గా. ఏదైతే ఇతర దేశాల్లో ఒక బాంబేలోనో లేదంటే ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో, జోనింగ్ ఎట్లా జరుగుతుందో అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక 5-6 సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది. సో ఇట్లా సుమారుగా ఒక 50 కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధులను సుతం వాడుకొని మంగళగిరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయనీకి ప్రణాళికలు సిద్ధంగున్నాయని చెప్పిండు. ఇగట్లనే సీఎం చంద్రబాబు విజన్ గురించి గిట్ల మాట్లాడుకొచ్చిండు. విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తుంది. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈ రోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి. హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో ఏం చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రజల్ని ఇల్లు అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి, ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈ రోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా. అది ఈ రోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. సీఎం చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చెయ్యాలనే దాని మీద విజన్ ఉన్నది. అదే జగన్ కు మాత్రం తప్పులు చేసిండు కాబట్టి ప్రిజన్ మీద అంటే జైలు మీద ఉన్నదని ఎడ్డిచ్చిండు. మొత్తానికైతే సందు దొరికితే చాలు పాత సీఎం జగన్ అన్నను గట్టిగానే అరుచుకుంటున్నాడు లోకేష్ అన్న. చూడాలి మరి దీని మీద పంకపాటి నాయకులు ఏం చేస్తారో. తెలంగాణలో
రేషన్ కార్డులున్న పేదలకు సన్న బియ్యం ఇచ్చే కార్యాన్ని మొన్న సీఎం రేవంత్ అన్న హుజూర్ నగర్లో చాలు చేసిండు కదా. ఇక అప్పటి సంది మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సన్న బియ్యం పోసే పని ముంగటేసుకున్నారు. అట్లా ఇవాళ మంత్రి దామోదర రాజనరసింహ సారు ఆయనను గెలిపించిన ఆందోళన నియోజకవర్గంలో బియ్యం పోయనికి పోతే ఏం జరిగిందో మీరే ఇంటున్నారా జనాలు ఎంత మంట మీదున్నారో. అసలుకు రేషన్ కార్డు లేనోళ్లకు రేషన్ కార్డు ఇయ్యకుండా సన్న బియ్యం ఎవరికి వస్తున్నారు? మేం గరీబులం, బయట బియ్యం కొనుకొచ్చుకొని తింటున్నాం. అసుంటిది మాకే రేషన్ కార్డులు ఇయ్యకుండా బియ్యం పోయకుండా గింత గోస ఉచ్చుకుంటున్నది సర్కార్ అని పొట్టు అరుచుకుంటున్నారు జనాలు. ఇగియాల ఆందోళన నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ చేసే కార్యాన్ని షాల్జయనీకి మంత్రి దామోదర రాజనరసింహ సారు పోయిండు. ఓ దిక్కు మంత్రి కొంతమంది మహిళలకు బియ్యం పోస్తుంటే వెనక దిక్కు బియ్యం రాని మహిళలు మాకు న్యాయం చెయ్యరా అని గరానికి వచ్చిండ్రు. అయినా ఇక్కడ ఒక్క కాన్నే కాదు, ఇప్పుడు చాలా జాగల సుతం రేషన్ కార్డులు రానోళ్లు సర్కార్ మీద బగ్గనే గరానికత్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పిండ్రు, పింఛన్లు పెంచుతామన్నారు. ఇప్పటి వరకు అవి దిక్కులేవు. అర్హులైనోళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తాం, పేదలందరినీ ఈ సర్కార్ ఆదుకుంటదని పెద్ద పెద్ద మాటలు చెప్పిర్రు. ఇప్పుడు మాత్రం మమ్మల్ని పట్టించుకుంటలేరని ఫైర్ అవుతున్నారు రేషన్ కార్డులు రానోళ్లు. మరిగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జర రేషన్ కార్డు రాని అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అచ్చతట్టు జయ్యుండ్రి. చాలా మంది అనర్హులు సుతం రేషన్ బియ్యం తీసుకుంటున్నారు గాని అసలైన నిరుపేదలకు మాత్రం రేషన్ బియ్యం అందుతలేవు కాబట్టి జర నిజమైన పేదల మీద దృష్టి పెట్టుండ్రని అంటున్నారు సర్కార్ పథకాలు అందనోళ్ళు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద విద్యార్థులు రాజకీయ నాయకులు ఎంత నిరసన చేసినా పట్టించుకొని సర్కారు పనులు చేస్తూనే ఉన్నది. నిన్న కోర్టు ఒక్కరోజు పనులు ఆపాలని చెప్పినా కూడా ఇవాళ పొద్దుగల సుతం పనులు చేస్తున్నారని కొంతమంది విద్యార్థులు వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇవాళ ఈ వివాదం మీద పొద్దటి సంది ఏం నడిచిందో చూద్దాం పని. కోర్టు ఒక్కరోజు పనులేం చెయ్యొద్దు, చెట్లు నరకద్దని చెప్పినా కూడా ఇంకా పనులు నడుస్తున్నాయని కొందరు విద్యార్థులు అక్కడ పనులు చేసే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఈ యూనివర్సిటీ జాగల నెమళ్లు లేవు, అవి నెమళ్ల అరుపులు కావు, ఫేక్ ఆడియోలు పెట్టిండ్రని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తుంటే ఇగో ఇట్లా నెమళ్లు తిరిగే వీడియోలను సుతం విడుదల చేసిండ్రు కొందరు విద్యార్థులు. ఇక కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చెట్లు నరుకుడు ఆగుతలేదని హైకోర్టుల లాయర్లు వాదిస్తే దీని మీద స్టే ఇచ్చింది హైకోర్టు. ఈ నెల 7వ తారీఖు దాకా చెట్లను కొట్టద్దని చెప్పింది. ఈ 400 ఎకరాల జాగల పనులేం చెయ్యొద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. ఇగటు ఈ భూముల ముచ్చట్ల హైకోర్టు రిజిస్ట్రార్ ను నివేదిక పంపియమని సుప్రీంకోర్టు అడిగింది కదా. ఇయాల ఆ నివేదికను చూసిన సుప్రీంకోర్టు అక్కడ ప్రభుత్వం ఏం పనులు చేయకుండా నిలుపుదల చెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చిన కోర్టు మేఘాల మీద పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, చట్టాన్ని చేతులకు ఎట్లా తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీని మీద అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. ఈ నెల 16 తారీఖు నాడు మళ్ళా దీని మీద విచారణ జయ్యనున్నది. ఇక కోర్టు నుంచే స్టే ఉత్తర్వులొచ్చే వరకు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. ఓ దిక్కు వర్షం పడుతున్నా కూడా తడుచుకుంటానే నినాదాలు చేసుకుంటా విద్యార్థుల ఐక్యతను చాటి చెప్పిర్రు. ఇగియాల సెంట్రల్ వర్సిటీ భూముల గురించి మాట్లాడిన కేటీఆర్ అన్న ఈ భూముల గురించి పోరాటం చేయాల్సిన యాళ్ళొచ్చింది. అవసరమైతే పట్నం ఎమ్మెల్యేలు ప్రజలతోని సెంట్రల్ యూనివర్సిటీకి మార్చ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం. మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వి విల్ మార్చ్ టు HCU. వదిలిపెట్టం. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే, తగ్గకపోతే వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం. ఇంతేకాదు ఈ 400 ఎకరాల భూములను ఎవ్వరు కొనద్దు, ఎందుకంటే మేం మళ్ళా 3 ఏళ్లకు అధికారంలోకి వస్తాం, అప్పుడు ఈ జాగను బ్రహ్మాండమైన ఎకో పార్క్ లెక్క మారుస్తామని అన్నాడు. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు
ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఇకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము. ఇటు కోర్టు గరానికి వచ్చింది, అటు విద్యార్థులు గరమైతున్నారు, ఇటు ప్రతిపక్ష పార్టీలు సుతం దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నాయి. కాబట్టి మరి సర్కార్ దీని మీద మళ్ళేమన్నా నిర్ణయం మార్చుకుంటదో లేకుంటే ముందుకే పోతుందో చూడాలి మరి. నిన్న మొన్నటిదాకా ఎర్ర టెండలతోని ఉక్కపోత వశపడక అవస్థలు పడ్డ జనాలు ఇయాల్టి వాతావరణంతోని జర ఖుషి అయినరుల్లా. తెల్లారంగా 7 కాకముందే సూర్యుడు కొర్రాయి లెక్క మారేటాలకు పొద్దటి సందే దగడు గుమ్మరిస్తున్నది. అమ్మ బాబోయ్ ఇవేం ఎండలరా నాయన అని గులుక్కుంటా మరి బయటికి పోయి పనులు చేసుకునే పరిస్థితి నుంచి ఇయాల ఎట్లయిందో మీరే చూడు. అమ్మయ్య జర పానం నిమ్మలవడ్డట్టు అనిపించింది ఈ వార్త. చాలా రోజుల సంధి ఉక్కపోతతో నల్లాడుతున్న జనాలకు ఇయాల మస్తు ఉపశమనం అనిపించిందిల్లా. ఇయాల పొద్దటి సంధి పట్నంలో వాతావరణం చల్లబడ్డది. ఇక పగటేళ్ల వరకు చాలా జాగాల్లో వాన దంచింది. పట్నంలోనే కాదు తెలంగాణలో ఆడాడ సుతం మంచిగానే పడ్డది వాన. కొన్ని జాగల్లో వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు చెప్పిండ్రు కదా. ఇక వాళ్ళన్నట్టే పడుతున్నాయి వర్షాలు. ఇక ఈ వానజయంగా కుంపట్లకెంచి బయట పడ్డట్టే అయింది బయట పనులు చేసుకునే జనాలకు. ఇయాలనే కాదు ఇంకో 2-3 రోజుల దాకా కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నదట. తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సుతం ఇప్పటికే హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలను సుతం జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదుర్గాలులతోని వర్షాలు పడే ఛాన్స్ ఉన్నదని చెప్పిండ్రు. మొత్తానికైతే పట్నంలో ఓ మోస్తారుకెంచి కొన్ని జాగల్లో గట్టిగానే వర్షం పడేటాళ్లకు పట్నం అంతా చల్లబడ్డట్టే అయింది. ఇక ఈ వాతావరణాన్ని చాలా మంది మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. పట్నంలోకే గాని పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నది కాబట్టి రైతులు మాత్రం వడగండ్ల వానలతోని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదంటున్నారు వాతావరణ నిపుణులు. విదేశాలతోని చర్చలు చెయ్యనీకి థాయిలాండ్కు పోయిన ప్రధాని మోడీ సారుకు అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికిర్రు. ఇవాళ మోడీ సారు ఆడ ఏం చేసిండు ఏం కథ అనే దాని మీద ఓ నజరేద్దాం పండ్రి. బిమ్స్టెక్ సదస్సులో పాల్గొననీకి థాయిలాండ్కు పోయిన ప్రధాని మోడీ సార్ను విమానాశ్రయంలోనే ఘనంగా ఎదుర్కొన్నారు అక్కడ అధికారులు ప్రవాస భారతీయులు. ఇవాళ అక్కడనే ఉండే మోడీ సారు బిమ్స్టెక్ సదస్సు అయిపోయినాక శుక్రవారం నాడు అక్కడికెంచి శ్రీలంకకు పోతాడట. ఇక థాయిలాండ్కు పోయిన మోడీ సారు ఇవాళ అక్కడ ఏర్పాటు చేసిన రామాయణ ప్రదర్శనను ప్రధాని షినవాత్రతోని కలిసి చూసిండు. అటెన్క రామాయణ కుడ్య చిత్రాలతోని తయారు చేసిన స్టాంపులను విడుదల చేసిండు. అటెన్క మాట్లాడిన ప్రధాని మోడీ సారు ముందుగాల మొన్నటి భూకంపం జయంగా జీవిడిచినోళ్లకు మన దేశం తరపున సంతాపం చెప్పిండు. థాయిలాండ్ ప్రజల జీవితాల్లో రామాయణ ఇతిహాసంలున్న గాథలు భాగమని చెప్పుకొచ్చిండు. ఇప్పటికి సుతం సంస్కృతం పాలీ భాషల ప్రభావం 2 దేశాల సంప్రదాయాల భాగంగా కనబడతదన్నాడు. 2 దేశాలు అభివృద్ధిల ముంగట్కి పోవాలని చెప్పిండు. మొత్తానికైతే మోడీ సారు టూర్ల సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వరకు చాలా మంది ఖుషి అవుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఊర్లలుండే చెర్లన్నీ నిండిపోతాయి. ఇక ఇన్ని రోజులు నీళ్లు ఫుల్ ఉంటాయి కాబట్టి చేపలు పట్టుడు వీలు కాదు. కానీ ఎండాకాలంలో మాత్రం చేపలు మస్తు దొరుకుతాయి. ఇద్దరు కలిసిండ్రంటే చాలు అట్లా పోయి 4 జిమ్మలు పట్టుకొచ్చుకునేటోళ్ళని ఊర్లల్లో మస్తు మందినే చూస్తుంటాం. కానీ ఈ గిడో కాడ చేపలు ఇట్లా పడుతున్నారో మీరే చూడు. చూస్తున్న రానుల్లా చేపల కోసానికి జనాలు ఎట్లా దేవులాడుతున్నారో. చెరువు నిండా మనుషులే ఉన్నారు. పిల్ల జెల్ల ముసలి ముతక అని ఏం తేడా లేకుండా అందరికందరు చేపల కోసానికి చెర్లకు దిగిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి ఊర్లున్న పెద్ద చెరువులా నీళ్లు తగ్గుముఖం పట్టేటాలకు ఇగ్గో ఇట్లా ఆ ఊరి జనమంతా చెర్లకొచ్చి చేపలు పట్టుకున్నారు. కొందరు ఊతలు వలలు పట్టుకొచ్చి చేపలు పడితే ఇంకొందరు ఉత్తగానే ఆ బురదల చేపలను దేవులాడిండ్రు. మొత్తానికైతే కుర్నవల్లి ఊరోలే కాదు చుట్టుముట్టున్న ఊర్లల్ల సుతం ఏ ఇంటికి పోయినా చేపల కూర వాసనే వచ్చిందనుకో రాదుండ్రి. ఒక్కటే పారి పెద్ద మొత్తంలో చేపలు పట్టేటాలకు ఊరంతా నీసు వాసనే అయిందని అనవటిరా అక్కడ జనాలు.
ఓ దిక్కు ఎర్రటి ఎండ దంచుతున్నా కూడా చేపలు పట్టుడు మాత్రం ఆపలేదు అక్కడ జనాలు. ఇక చేపలు పడితే మామూలుగా ఉండొద్దు, ఓ వారం 10 రోజుల దాకా ఆ వాసలు పోవద్దన్నట్టే ఒక్కొక్కళ్ళు షెర్లున్న మొట్ట పిల్లలు, జల్లలు, సందమామలు, కొడిపెలు ఇట్లా ఏం తేడా లేకుండా అన్నింటినీ దేవులాడకపోయిండ్రు. మొత్తానికైతే జలపుష్పాల ఏటతోని చెరువు మొత్తం జాతర లెక్కనే అయింది పోండ్రి. ఇక షెర్లకు పోయి చేపలు పట్టుకొచ్చుకోనికి శాతగానులకు సుతం పక్క పొంటోళ్ళు ఓ 4 జిమ్మలు పెడితే మంచిగా చింతపులుసు పెట్టుకొని కమ్మగా తిన్నారట. మరిగ జనాలు ఈ ఊరోళ్లే కాదు శానా ఊర్లలో సుతం ఎండాకాలంలో చేపలు పట్టుకోనికి షెర్లు, కుంటలకు పోతుంటారు. కాబట్టి చేపలు పట్టే కాడ జర జాగ్రత్తగా మెదులుండ్రి, లేకుంటే వార్తలు ఇంకో తీరు చెప్పుకోవాల్సి వస్తది. ఏమంటున్నాం? ఇగో ఇవుల్లా అయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగున్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం. నమస్తే.